అబ్జెక్టివ్ నౌన్ చేసే పని చేయదు. అబ్జెక్టివ్ ఓన్లీ వర్ణిస్తుంది, ప్రొనౌన్ నౌన్ చేసే పని చేస్తుంది. వీళ్ళిద్దరు 1 lakh సాలరీ కొంచెం టాప్ పోస్ట్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ కాకుండా వీళ్ళ కింద నౌన్ కింద పనిచేసే చిన్న స్టాఫ్స్, చిన్న జీవులు. ఎవరు వాళ్ళు? ఏ అండ్ ది. వీళ్ళని మనం ఆర్టికల్స్ అని అంటాం. సో వెరీ 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 ఇంపార్టెంట్. చూడడానికి చాలా సింపుల్గా ఉన్న, ఎగ్జామ్లో మాత్రం వెరీ పవర్ఫుల్. ఏ అండ్ ది. వీళ్ళ సాలరీ మాత్రం 1 lakh కాదు, కానీ 25,000 మాత్రమే. ఓన్లీ 25,000. మరి ఆర్టికల్స్ ఏం చేస్తాయి? ఆర్టికల్ చేసే పని ఏంటి? బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఇంగ్లీష్ ప్రపంచానికి రాజెవరు? నౌనే. నో డౌట్ ఇట్ ఈస్. మరి ఈ నౌను బాగా గుర్తుపెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ నౌన్ కింద పనిచేసే వాళ్ళు ఎవరు? ఆర్టికల్స్. మరి ఈ ఆర్టికల్స్ ఏం చేస్తాయంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ ఏం చేస్తాయి? ఎప్పుడైనా కానీ నౌన్, ఈ నౌను ప్రపంచం ఎటువైపు? ఈ నౌను ప్రపంచం ఎటువైపు? ఇతర ప్రజలు ఎక్కడ ఉంటారు? అటువైపే. అటువైపు కాదు. సో నౌను లేచాడు అంటే ఎక్కడ బయలుదేరాలి? ఇలా బయలుదేరాలి. ఇలా నౌను లేచినప్పుడు, నౌను అలా తన ప్రజలను చూడడానికి బయలుదేరినప్పుడు, నౌను అలా బయలుదేరుతున్నాడు అంటే మొట్టమొదటిసారిగా యాక్టివేట్ అయ్యేటివి ఆర్టికల్స్. నౌను లేచాడు అని రాదు సార్. నౌను ఇలా లేచాడు అంటే మొట్టమొదటిసారిగా యాక్టివేట్ అయ్యేటివి ఆర్టికల్స్. ఏ అది మరి ఏం చేస్తాయి? ఇలా నౌను బయలుదేరుతుంటే ముందర కేకలేసుకుంటూ వెళ్తాయి. ఎవరు? ఆర్టికల్స్. ఎవరిని కేకలేస్తాయి? నౌను ఇలా బయలుదేరుతుంటే నౌను వస్తున్నాడు, దారి తొలగండి, నౌను వస్తున్నాడు, దారి తొలగండి, నౌను వస్తున్నాడు, దారి తొలగండి అని అంటూ కేకలేసుకుంటూ వెళ్తాయి. అంటే ఎవరికి క్లియరెన్స్ ఇస్తుంటాయి? నౌనికి రోడ్డు క్లియరెన్స్ ఇస్తుంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా నౌను ఇలా బయలుదేరుతున్నాయంటే ఆర్టికల్స్ ఏం చేస్తాయి? రోడ్డుని క్లియర్ చేస్తాం. నౌను వస్తున్నాడు, దారి తొలగండి, నౌను వస్తున్నాడు, మన ఉంటాం. ఆర్టికల్స్ ఏం చేస్తాయి? నౌను వస్తున్నాడు పగబా అని అనుకుంటూ కేకలేసుకుంటూ వెళ్తాయి. ఎవరు? ఇప్పుడు చెప్పడం మాట, ఎప్పుడైనా సరే ఆర్టికల్స్ మన ముందర వెళుతున్నాయి అంటే చెప్పాలి, చెప్పాలి. ఆ రాజరాజు, ఆ మహారాజు వస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆర్టికల్స్ ఆర్ ద సిగ్నల్స్, ఆర్టికల్స్ ఆర్ ద సైరన్స్, ఆర్టికల్స్ ఆర్ ద ఇండికేటర్స్, ఆర్టికల్స్ ఆర్ ద డిటర్మైనర్స్ ఆఫ్ ద వర్డ్. ఆర్టికల్స్ అనేవి నౌనుకు ముందర వెళుతూ ఆ నౌనుని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఆర్టికల్స్ పని ఏమీ లేదు సార్. అవి ఏమీ చేయవు. అవి ఏం చేస్తాయి? నౌనును గుర్తించడానికి ఉపయోగపడతాయి. అంటే అర్థం ఏంటి? నీ ముందర ఆర్టికల్స్ వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా నౌను ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. సార్ మీకు విషయం తెలుసా? ఆర్టికల్స్ పుట్టిండేది నౌను కోసం. మనం అంటుంటాం నీకోసమే నేను పుట్టాను, అది అన్న పొందాలి అని మనం చెప్తుంటాం. కానీ ఆర్టికల్స్ పుట్టిండేది ఎవరి కోసం సార్? చెప్పాలి, నౌను కోసం పుట్టాయి. నౌను కోసమే పుట్టాయి. బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఓకే. మరి ఇంతకు మనం చెప్పాం ఆర్టికల్స్ ఎవరి కోసం వచ్చారు? నౌను కోసం. ఎందుకోసం వచ్చారు? వెరీ వెరీ ఎందుకోసం చెప్పాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనట్లా వాళ్ళు నౌన్ని గుర్తించడం కోసం. మనం గుర్తించలేకపోతున్నాం. మనట్లా వాళ్ళు నౌను గుర్తించాలి. మీరు ఇలా గమనించండి. ఒక ఎగ్జాంపుల్ అడిగాడు 26వ బిట్టు, మాస్టర్ గారు నౌనుకు దగ్గర ఆర్టికల్స్ ఉంటాయో లేదో తెలియదు, కానీ నౌనుకు దగ్గర ఆర్టికల్స్ ఉంటాయో లేదో తెలియదు, కానీ ఆర్టికల్స్ ఉన్న చోట ఖచ్చితంగా నౌను ఉంటాడు కాదు, ఉండి తీరాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ ఉన్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా నౌను ఉంటాడు, ఉండి తీరాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆర్టికల్స్ తినే ఆహారం ఏంటి? మనం 3 ప్రశ్నలు అయిపోయాయి. ఆర్టికల్స్ ఎవరి కోసం వచ్చారు? నౌను కోసం. ఆర్టికల్స్ ఎందుకోసం వచ్చారు? నౌనును గుర్తించడం కోసం. మరి ఆర్టికల్స్ తినే ఆహారం ఏంటి అంటే బాగా పెట్టుకోండి సార్.
వెరీ 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 ఇంపార్టెంట్. నేను మరి మీ గురించి మరి మాట్లాడతాను సార్. ఇలా ఒక నౌను ఉంది అంటే, ఈ నౌను ఉంది అంటే ఆ నౌనుకు పక్కలోనే ఎవరు ఉంటారు సార్? ఎవరు వాళ్ళు? ఏ అండ్ దేలు ఉంటారు సార్. మాస్టర్ గారు వెరీ 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 ఇంపార్టెంట్. నౌనుకు పక్కలో ఆర్టికల్స్ ఉంటాయో లేదో తెలియదు, కానీ ఆర్టికల్స్ ఉన్న చోట ఖచ్చితంగా నౌను ఉంటాడు. ఎందుకంటే తెలుసా, ఆర్టికల్స్ యొక్క ఆహారం, మనం అందరం రకరకాల ఫుడ్ తింటాం, కానీ ఆర్టికల్స్ ఏం తినే తెలుసా? ఆర్టికల్స్ తినే ఆహారం నౌను యొక్క శ్వాస, నౌను యొక్క ఊపిరి. మనం అందరం బిర్యానీ తింటే ఆర్టికల్స్ ఏం తినే తెలుసా? నౌను యొక్క శ్వాస. నౌను హా అంటే ఆ ఊపిరిని అమ్మయ్య ఏదో మిలిసేపని అనుకుంటాయి. నౌను యొక్క ఊపిరిని మింగి జీవిస్తాయి. ఎవరు? చెప్పాలి. ఆర్టికల్స్. వేరే వాళ్ళ ఊపిరి వస్తాయి. ఆర్టికల్ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? చెప్పాలి. ఆర్టికల్స్ జీవించాలి అంటే నౌను పక్కలో ఉండాలి. ఆ నౌను యొక్క శ్వాస వీటికి అందాలి. క్లియర్? అర్థం లేదా? దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆర్టికల్స్ జీవించాలి అంటే నౌను యొక్క శ్వాస కావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది లేదు సార్? కాబట్టి ఇప్పుడు క్లియర్ ఒక పాయింట్ చెప్పండి నాకు. ఆర్టికల్స్ జీవించాలి అంటే పక్కలో ఎవరు ఉండాలి? ఉండాలి కాదు మిగిలాలి. ఒక ఎగ్జామ్లో ఈ బిట్ అడిగారు. ఎగ్జామ్ ఒక బిట్ చేస్తారు. ఆ టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సి ఎగ్జామ్లో కానీ ఎన్ని బిట్లు సార్. ఒక్క బిట్టు రాస్తే మనం ఒట్టు సార్. ఒక్క బిట్టు రాస్తే ఒట్టు. ఎందుకు నాకు అర్థమే కాదు. ఇప్పటికీ అర్థం కాదు. 26 బిట్లు, 26 బిట్లు. ఏదో భావించారు, ఏదో పదం, ఆ పదం ముందర ఆర్టికల్ ఇచ్చాడు. ఏది? ఏ ఇచ్చి ఇది ఏ పదం అన్నాడు. చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఎందుకు నౌను? ఆర్టికల్ ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా నౌనై ఉండాలి. క్లియరా కాదా? క్లియరా కాదా? ఓకే, ఈజీ బిట్టా కాదా? కానీ కొద్దిమంది నా బంగారు శిష్యులు ఇలా బిట్టిస్తే ఇలా ఇచ్చింటాడు. ఇది ఏ పదము అంటాడు. మన వాడు అంత ఈజీగా పెట్టాడు. వెరీ వెరీ ఓ నువ్వు అలా చదువుతుంటే ఈ అల్పప్రాణి పైకి కిందకు కొట్టుకుంటాది. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూసి నవ్వునను, నన్ను చూసి నవ్వునను అని కొట్టుకుంటూ ఉంటే నువ్వులే వర్బ్. వర్బ్. నువ్వు ఎప్పుడైతే వర్బ్ అని పెట్టావో ఆ ప్రాణి అక్కడే ఎగ్జామ్ అడిగాడు సార్. అడిగాడు. చాలా మంది రాయలేదు. ఇది కూడా మనం వాళ్ళతో అవుతారు. మనకి ఎందుకంటే బిట్టు అంత ఈజీగా ఉంటుంది. డిఫికల్ట్గానే ఉండాలి ఇలా అంటూ ఉంటారు. కానీ ఎగ్జామ్లు అడుగుతున్నాడు. అడిగిన మనం రాయలేకపోతున్నాం, ఆన్సర్ చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే అసలు వీళ్ళు ఎందుకోసం ఉన్నారు? నేను మాటికి చెబుతున్నా, నువ్వు 100 పేపర్స్ సొల్యూట్ చేసినా, అవి ఆన్సర్ చేసినా, మొదలు ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్లో మాత్రం రాయలేకపోతున్నావు. కారణం ఏంటి చెప్పాలి. ఎస్, ఆ గబ్బోడు కూడా ఏం చేస్తున్నారు ఎగ్జామ్లో అదే పనిగా కొత్త పంపిస్తాడు సార్. ఎప్పుడూ చూడండి, ఎప్పుడూ చూడం. మీరు సింపుల్గా ముందర ఆర్టికల్ పెడతాడు. అది ఏ పదం అంటాడు చెప్పండి గట్టిగా. మీకు ఎంత టైం పట్టింది? మీకు ఎంత టైం పట్టింది చెప్పండి సార్. 1 సెకండ్ అంతే. చేసుకో. ముఖ్యంగా నావాలు. ఎవరు నావాలు అంటే ఎవరు? ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోరు. నేను కావాలి, నువ్వు చదువుకో, నేను కావాలి, నేను చదివేంతగా ఆశపెట్టను. ఏం చేయాలి చెప్పండి సార్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? ఓకేనా? ఎస్. ఇక మీదట ఎక్కడైనా కానీ మీకు ఆర్టికల్స్ కనిపించాయి అంటే పక్కలో నౌను ఉన్న
ఉన్నాడా లేదా చూడాలి. మీరు ఆర్టికల్ దగ్గరికి వెళ్ళి ఆర్టికల్ బాగున్నావా అన్నామనుకో, ఆర్టికల్ ఎవరిని తెలుసా? నా కథ ఎందుకు ఆయన నిశ్చయం. ఎవరికి? నేను ఎవరి కోసం ఉన్నాను? నౌను కోసమే ఉన్నాను, నౌను కోసమే జీవిస్తున్నాను అంట. ఎవరు సార్? ఆర్టికల్. అవునా కాదా? ఎస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ప్రపంచంలో ఈ 3 ప్లేస్ నేర్చుకోండి సార్, ఒక బిట్ గ్యారంటీ. బాగా పెట్టుకోండి సార్, నాకు చెప్పండి క్లియర్గా. ఓకే, ఏదైనా ఒక తిక్క పదం, ఒక పిచ్చి పదం, ఒక అర్థం కాని పదం ఉందరా ఆర్టికల్ ఉంది అంటే చెప్పాలి, ఆ పదం ఖచ్చితంగా ఏమైంటుంది? నౌన్ అయి ఉంటుంది సార్, నౌన్ అయి ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంగ్లీష్. ఇప్పుడు హీ ఈజ్ ఏ టీచర్, హీ ఈజ్ ఏ టీచర్. టీచర్ అనేది ఏంటి? సో ఏమైంది? ఆర్టికల్. క్లియర్? ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి సార్, వెరీ ఇంపార్టెంట్. నౌనికి పక్కలో ఎప్పుడైనా కానీ ఇలా అబ్జెక్టివ్ వచ్చినప్పుడు, నౌనుకు పక్కలో అబ్జెక్టివ్ వచ్చినప్పుడు చూడండి, అబ్బాబా నౌన్ పక్కలో అబ్జెక్టివ్ వచ్చినప్పుడు ఆర్టికల్ కొద్దిగా ముందుకు వస్తుంది సార్, ఆర్టికల్ కొద్దిగా ముందుకు వచ్చేస్తుంది. నౌనుకు పక్కలో అబ్జెక్టివ్ ఉన్నప్పుడు ఆర్టికల్ కొద్దిగా ముందుకు వస్తుంది. బాగా ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి సార్. అబ్జెక్టివ్కు నౌన్ అంటే ఇష్టం సార్, అబ్జెక్టివ్కు నౌన్ అంటే ప్రాణం సార్. ఎస్, అబ్జెక్టివ్కు నౌన్ అంటే ప్రేమ సార్. మీరు నమ్ముతారో నమ్మరు, కొన్ని వందల వేల సార్లు అబ్జెక్టివ్ నౌనుకు ప్రపోజ్ చేసింది. ఏమని? నేను నిన్ను ఇష్టపడుతున్నా అని. కొన్ని వేల సార్లు ప్రపోజ్ చేస్తున్నా, ఒక్కసారైనా నౌను అబ్జెక్టివ్ వైపు చూసి నువ్వంటే నాకు ఇష్టం అన్న పాపాన మాత్రం పోలేసాను. అబ్జెక్టివ్కు నౌన్ అంటే ఇష్టం కానీ చెప్పాలి, అబ్జెక్టివ్కు నౌన్ అంటే ఇష్టం కానీ నౌనుకు మాత్రం అబ్జెక్టివ్ అంటే ఇష్టం లేదు. ఇంకోసారి చెప్తున్నా సార్, అంతా తెలుగులో చెప్తున్నాం, ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్ కదా. మనం ఒక మాట చెప్పండి క్లియర్గా, అబ్జెక్టివ్కు నౌను ఇష్టమా కాదా? ఇష్టం. ఎంత ఇష్టం అంటే కొన్ని వేల సార్లు ప్రపోజ్ చేశాడు, ఎస్ నువ్వు అంటే నాకు ఇష్టమని. కానీ నౌను మాత్రం తన యాక్సెప్టెన్స్ మాకు చెప్పలేదు సార్. ఓకే, అబ్జెక్టివ్కు నౌన్ అంటే ఇష్టం కానీ నౌన్కి అబ్జెక్టివ్ అంటే ఇష్టం ఉందో లేదో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇష్టం లేదు. ఎగ్జాంపుల్ ఎవరైనా అంటే ఈ బిడ్డ అడిగాడు, నౌను అబ్జెక్టివ్ను క్వాలిఫై చేస్తుందా లేదా చెప్పండి గట్టిగా. నౌన్ అనేవాడు అబ్జెక్టివ్ను క్వాలిఫై చేస్తాడా చెప్పాలి. మన భాషలో నౌన్ అనేవాడికి అబ్జెక్టివ్ అంటే ఇష్టమా? అదే బిటి ఎగ్జామ్ అడిగాడు, నౌన్ అనేవాడు పోయిన టెట్ ఎగ్జామ్లో నౌన్ అనేది అబ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుందా చేయదా? గట్టిగా. ఏమైనా డౌటా? చెయ్యదు. నౌన్స్ అవి ఎప్పుడు కూడా అబ్జెక్టివ్ను క్వాలిఫై చేయవు సార్. ఓకే, అబ్జెక్టివ్ నౌన్ని చెప్పాలి చేస్తారు. ఓకే, అబ్జెక్టివ్ ఎవరి ఇష్టం? ఎంత ఇష్టం? చాలా. ఇంతకుముందు చెప్పాం, ప్రేమ కాదు కానీ దేవుడు గొప్పవాడు సార్. నౌను వెంట అబ్జెక్టివ్ పడుతుంటే ఇంగ్లీష్ ప్రపంచంలో అబ్జెక్టివ్ వెంట కూడా పడేవాడు ఒకరు ఉన్నాడు సార్. వాడిని మనం ఎవరేమంటామంటే యాడ్వర్బ్. చెప్పండి, యాడ్వర్బ్. నౌను వెంట అబ్జెక్టివ్ పడుతుంటే బాగుంటుంది. నౌను వెంట అబ్జెక్టివ్ వస్తుంటే ఆ అబ్జెక్టివ్ వెంట పడేవాడు ఎవరున్నాడు సార్? యాడ్వర్బ్. ఓకే, ఇలా నౌనుకు పక్కలో అబ్జెక్టివ్ పక్కలో యాడ్వర్బ్ వచ్చినప్పుడు ఆర్టికల్ కొద్ది ముందుకు వస్తుంది సార్. ఇలా కొద్దిగా ముందుకు వచ్చిందని దీనికి ఆహారం కావాలి. ఎక్కడి నుంచి రావాలి చెప్పాలి? నౌను నుంచే రావాలి. ఇక్కడ నౌను నుంచే రావాలి, ఇక్కడ నౌను నుంచి రావాలి, ఎక్కడో దూరం ఉన్నాడని చెప్పేసి ఇక్కడ నుంచి కూడా నౌను రావాలి. అందుకే ఆర్టికల్ నుండి నౌను వరకు ఉన్న మధ్య దూరాన్ని ఇంగ్లీష్లో నౌన్ ప్రేస్ అని అంటారు. ఏమంటారు? నౌన్ ప్రేస్. ఎన్పి అంటారు. వాట్ ఇస్ ఎన్పి?
ఎన్పి అంటే నౌన్ ప్లేస్ అంటే ఎన్పి. ఇంకొక మాట చెప్పరా? ఎస్. వాట్ ఇస్ నౌన్ ప్లేస్? ద డిస్టెన్స్ బిట్వీన్ ఆర్టికల్ టు నౌన్. ఆర్టికల్ నుంచి నౌన్ వరకు ఉన్న మధ్య దూరాన్ని ఏమంటాం సార్? నౌన్ ప్లేస్. ఎగ్జామ్లో ఎన్నిసార్లు అడిగారు? ఫైండ్ ద నౌన్ ప్లేస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఒక్కరు రాస్తే కొట్టు రాయం. ఎందుకు రాయం? అయ్యో కొత్త చాప్టర్, కొత్త నౌన్ ప్లేస్ అంటే ఏంటి? ఆర్టికల్ నుండి నౌన్. ఆర్టికల్ నుండి నౌన్. మరి నౌన్ ప్లేస్ లో ఎవరెవరు ఉంటారు చెప్పాలి. ఎవరెవరు ఉంటారు ఇప్పుడు? నౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఆర్టికల్ ఉంటాయి. ఒక వీటితో పాటు ఇంకా మనకు లెంతీగా పోతే క్వశ్చన్స్ వస్తాయి, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. క్లియర్? ఇక్కడ మళ్ళీ ఒక విషయం మాట్లాడుతున్నాం. అడ్జెక్టివ్ ఎవరంటే ఇష్టం? నౌన్ అంటే ఇష్టం. ఓకే. ఎస్. అడ్జెక్టివ్ ఎవరంటే పడుతున్నాడు? నౌన్. అడ్జెక్టివ్ నౌన్ అంటే పడుతుంటే యాడ్వర్బ్ ఎవరంటే పడుతున్నాడు సార్? అడ్జెక్టివ్ అంట. మీరు నమ్ముతారో నమ్మరో, ఇంగ్లీష్లో అన్నీ వన్ సైడే సార్, ఎక్కడ టూ సైడ్ ఉండవు. యాడ్వర్బ్ అడ్జెక్టివ్కు కొన్ని వేల సార్లు ప్రపోజ్ చేశారు సార్. యాడ్వర్బ్ అడ్జెక్టివ్ కొన్ని వేల సార్లు ప్రపోజ్ చేశారు. ఏమని? మీరంటే నాకు ఇష్టమని. కానీ ఒక్కసారైనా అడ్జెక్టివ్ యాడ్వర్బ్ వైపు చూసి నువ్వంటే ఇష్టం అని మాత్రం చెప్పలేదు సార్. అడ్జెక్టివ్ ఎవరి ఇష్టం? నౌన్ ఇష్టం. యాడ్వర్బ్ ఎవరి ఇష్టం? అడ్జెక్టివ్ ఇష్టం. సార్ మీరు నమ్ముతారు నమ్మరు, ఇంగ్లీషు ప్రపంచంలో యాడ్వర్బ్కు నచ్చని ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నౌనే సార్. ఎందుకంటే సార్ యాడ్వర్బ్కు నౌను పేరు చెబితే చాలు వాడా అంటాడు. ఎప్పుడైనా కానీ నౌను అలా వస్తుంటే యాడ్వర్బ్ ఇలా పోతున్నా అనుకో, ఆ యాడ్వర్బ్ నౌను చూస్తాడు, మనొకరుడుగా అనుకుంటాడు. నౌన్కి యాడ్వర్బ్కి ఎక్కడా కూడా వ్యక్తిగత కక్షలు లేవు సార్. ఎక్కడా లేవు. మరి ఎందుకు నౌనుకు సరే, ఎందుకు యాడ్వర్బ్కు నౌన్ అంటే ఒకే ఒక కారణం. ఏం చెప్పండి? తను ఇష్టపడేవాడు వాడని. అందుకే యాడ్వర్బ్కి నౌన్ ఎందుకు అంటే ఒకవేళ నౌన్ అనేవాడే లేకపోయిందే అడ్జెక్టివ్ నా వైపు చూసింది కదా అని ఒక చిన్న ఆశ. యాడ్వర్బ్కి ఏ ప్లేస్ అంటే ఇష్టం చెప్పండి? నౌను లేకుండా వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు మాత్రం చాలా ఇష్టపడతారు సార్. యాడ్వర్బ్, అడ్జెక్టివ్. నౌను లేకపోతే, కానీ నౌను లేడు అని అనేది సృష్టిలో మాత్రం తెలుస్తారు. ఖచ్చితంగా అక్కడ మాత్రం ఉంటాడు. క్లియర్? అర్థమవుతుందా? దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి ఈ మూడు పదాలు చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, క్లియర్ చెప్పండి. అబ్బా 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 ఆర్టికల్ చెప్పాలి. ఫస్ట్ ఎవరు చెప్పాలి? మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఆర్టికల్ అనేది ఉంది అంటే మీ నోటి గుండా మొట్టమొదటి రావాల్సిన పదం ఏంటి? ఫస్ట్ నౌన్ రావాలి. నౌన్కు పక్కలో చెప్పాలి అడ్జెక్టివ్ పక్కలో గట్టిగా. ఇది మీరు ఖచ్చితంగా పోవాలి. ఒకసారి